నా తోడు నీవే నీ దగ్గరున్నా నా నీడ నీదే. నాకు రాదు. ఏదో కాదు పాడేసా. కాదు దాన్ని నరికి కూని చేసేదానికి పాటని ముంగుంటాను నేను. ఇది మరి అన్యాయం. మీకు తెలిసిన పాటలు నాకు ఎలా తెలిసిపోతాయి? చెల్లి తురు గారు తురే అదేంతో పాట నేను చాలా ట్రై చేస్తున్నా, రావట్లేదండి నాకు. ఏం ఇది పాట? మరీ అన్యాయం. మీకు తెలిసిన పాటలు నాకెలా తెలిసిపోతాయి? జీన్స్లో పాటలు పెట్టండి. ఇక కవిత్వానికి వెళ్దాం. వద్దండి, మీరు పాటలు కూనీ చేసామంటున్నారు, కవిత్వాలను ఇంకా బాగా ఘోరంగా కూనీ చేస్తాం మేము, మలర తెలుసా? కాదు, మా యొక్క నవ్వుని పిసికి చంపేస్తుంది వాటిని. కథలో రాజకుమారి దిలీప్ గారు మీరు ప్రేమగా పెట్టిన మారి. మెసేజ్ బ్లాక్ అయిపోయిందండి. కదా కదా ఇందాక నా ప్రాబ్లం కూడా అదే. పెట్టారు, ఏదో పెట్టారు పాప. నువ్వు నుగ్గులు నీ బుగ్గలు ఆ ముక్కులుగా ఊహల్లో తేరి గుర్రం తొలగి అని పెట్టారు. అదేం పాట మనకు తెలియదు. ఓకే మేడం, బాయ్. డిలీట్ చేసి మళ్ళీ వస్తా లైవ్లోకి. డిలీట్ చేసి ఎందుకండి లైవ్లోకి రావడం? ఉండండి, మళ్ళీ ఎందుకు వెళ్ళి రావడం? ఫస్ట్ కవిత్వం. లైఫ్లో ఫస్ట్ లవ్ తొందరగా. ఫస్ట్ కవిత్వం. లైఫ్లో ఫస్ట్ లవ్ త్వరగా నువ్వు నవ్వు. ఏంటండి మమ్మల్ని ఎందుకండి ఇంత హింసిస్తున్నారు? అమ్మ గుండెల్లో నా అమ్మ అనుకుంటా. గుగ్గులు, మనసులో నా మాయలు. అమ్మా, అమ్మ అనుకుంటా కవిత్వం. ఉమ్. మేడం, ఆ పాట ఇంతకు ముందు మీరు పాడారు కదా, ఆ తర్వాత ఎవరు పాడారు? నేను పాడానా? సౌజన్య ఎక్క పాడిందా? దిలీప్ గారు ఎవరు పాడారు చెప్తారా? కోకిలమ్మ బడాయి. టూ మేడం, ఆ మినిట్స్ పాట ఇంతకు ముందు మీరు పాడారు కదా, ఆ తర్వాత సరామణి. ఏం పాట అండి? తెలియదు దిలీప్ గారు, ఏం పాట పాడాం? ఎటెళ్ళిపోయారు చెర్రీ గారు? ప్రతి జన్మలోన కోరుకున్నా నిరంతరం నీ ధ్యానంలో చావే చావే ఓ చావే చావోలే. హైడ్లో 3 నెంబర్స్ ఉన్నారు, మెసేజ్ చేయండి. మూడో కవిత్వం. చూపులకు కందని బాల, నువ్వంటే ఇష్టం చాలా. చూపులకి అందని చూపులకు కందని బాల, నువ్వంటే ఇష్టం చాలా. ఓకే, బాగుంది, ఇది బాగుంది. మీరు ఎంతసేపు పెట్టిన దానిలో కల్లా ఇది ఒక్కటి చాలా బాగుంది. థర్డ్ పోయం. లత, హలా హలా అలా అలా సుమాలతో ఇలా ఇలా వరించగా